ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆనాడు ఆ భటులు శిలువలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు భటులు పలుకుతున్నారు, ముందు నీవు నిన్ను రక్షించుకొని తర్వాత మమ్మ రక్షింపుమని. ఆయన అన్నట్లుగానే మూడో దేవున తనను తను రక్షించుకున్నాడు. మరణం నుంచి జీవం పొందుకొని పునరుత్థానుడై మనందరికీ కూడా జీవపు మార్గాన్ని, జీవపు బాటను వేసి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈనాడు మనం అందరము కూడా విశ్వాసముతో, ఉత్సాహముతో ఆ నీతిమంతుడైన దేవుణ్ణి, ఆ రక్షకుడైన దేవుణ్ణి, నీతి కార్యాలములు చేసే ఆ దేవుణ్ణి నిత్యము మనమందరము కూడా ఆరాధించుకొని స్తుతించుకుందాం. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. 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 ఆహా హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థించుకునే బిడ్డ, నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆ యేసును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆ యేసును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యమున విజయములో తోడుంటాడు. హల్లెలూయా, ఆలే 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. మనం రక్షించే దేవుడు, పునరుత్థాన శక్తితో మనల్ని కాపాడే దేవుడు. వేటగాని ఊరుల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. వేటగాని ఊరుల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు.
ఎన్ని దినములైనా నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైనా నన్ను పోషిస్తాడు. ఎదురించే ధైర్యమును నాకిస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. వినయం గల వారిని దీవించే దేవుడు, దీన మనసు గల వారిని రక్షిస్తాడు. వినయము గల వారిని దీవిస్తాడు, దీన మనసు గల వారిని రక్షిస్తాడు. వినయము గల వారిని దీవిస్తాడు, దీన మనసు గల వారిని రక్షిస్తాడు. సమమైన మార్గములో నడిపిస్తాడు, సమమైన మార్గములో నడిపిస్తాడు. నా రాక పోకయందు ముందుంటాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థానమైన దేవుణ్ణి హల్లెలూయా గానములతో పాడుకోవటం అది ఎంతో మనకు శ్రేయస్కరం ప్రియమైన బిడ్డలారా. అవును, ఆ యొక్క దేవుణ్ణి మరి ఆకాశ గగమున దేవదూతలు హల్లెలూయా హల్లెలూయా అంటూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాట దేవదూతల యొక్క మాట, దేవుని యొక్క ఆరాధించు మాట ప్రియమైన బిడ్డ. కాబట్టి మనమందరం కూడా ప్రభుని ఆరాధించుకోవటం మనకెంతో భాగ్యదాయకం. కాబట్టి యొక్క సమయంలో మనమందరము కూడా ఆ ప్రభుని స్తుతించుకొని చుండగా ఆయన యొక్క దీవెనలు పొందుకుందాం. కళ్ళను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇతరులకు మీరు చే పని ద్వారా మరి యూట్యూబ్ ఛానల్ నూతనమైన సభ్యులకు సజెషన్ చేయటం జరుగుతుంది. వారు కూడా ఈ యొక్క పరిచర్లో పాలు భాగస్తులు అవుతారు. మరి విశ్వాసంతో కళ్ళను మూసుకొని ఆ ప్రభుని ఆరాధించుకుందాం. మీ యొక్క దీపావళి పూజలో మీ యొక్క వ్యక్తిగత మరి అవసరములు కానీ మీ యొక్క పూజా విన్నపాలు తెలియజేసుకున్న వారు మరి కామెంట్ బాక్సులు మీరు తెలియజేసినట్లయితే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను మరి కమ్యూనిటీ ప్రార్థనలోను మరియు
దివ్య బలి పూజలో మీకోసం మేము సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క విన్నపాలను తెలియజేయవలసిందిగా కోరుకొంచున్నాము. భక్తి విశ్వాసాలతో మరి ఆ ప్రభుని యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాము. ప్రవేశ గీతం. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణతించరండి వాడిగా. రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. ఇక దివ్య బలి పూజలో మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ కూడా ప్రభునికి సమర్పించుకుందాం. మరి కామెంట్ బాక్స్లో మరి వారి యొక్క విన్నపాలు తెలియజేసి ఉండగా దేవుడు వారి యొక్క విన్నపాలన్నీ కూడా ఆలకించి దీవించాలని ఆ ప్రభునికి సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములు కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శ్రీ సభను ఎల్లప్పుడూ క్రొత్త సంతానమును ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞాన స్నానపు ఫలములు వారు అనుదిన జీవితములో కార్యరూపము తాల్చునట్లును నీ కృపను ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 14 మరియు 22 నుండి 32 వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమున ఉద్దేశించి బిగ్గరగా ఇట్లా చెప్పన ఆరంభించితిరి. యూదయ జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుము. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేతుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్యర కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు చేసిన మేలులన్నీ గుర్తు తెచ్చుకొనుము. ఇది మీకై మీరు గ్రహించుకున్నట్లుగా దేవుడు వాటిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లా అనెను,
నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచూ ఉంటిని. ఆయన నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను చులకన ఉందను. అందువలన నా హృదయము ఆనందించుచూ ఉన్నది, నా నాలుక ఆనందంతో నిండి ఉన్నది. నేను మనుషుడినైనను ఆశతో నిరీక్షించుతును. ఏలైనా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుడిని క్రుళ్ళిపోనీయకుండా చూసుకుందువు. నీవు నాకు జీవ మార్గములను చూపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందంతో నింపుదువు. సహోదరులారా, మన పితామహుడగు దావీదు గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలయును. అతడు చనిపోయిన సమాధిలో ఉంచబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్యే ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థుల్లో ఒకడు రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండును. కనుక క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించియు చెప్పెను. ఈ యేసు దేవుడు సమాధిలో నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నాయందు నడచిన చీకటి ఉండదుగా, నీవు నాయందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు జీవాహారమును, నేనే ఈ లోకమునకు జీవాహారమును. నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా, మీరు నా నుండి భుజించిన ఆకలి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 15 వరకు. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించురి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరంలోకి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు చెప్పిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్రపాలకుని చెవిన పడిన అతనిని మేము ఒప్పింతుము, మీరు ఏమాత్రము భయపడవలదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి.
ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఒక వదంతిని యేసు పైన సృష్టిస్తూ ఆయన మరణం నుంచి పునర్జీవం పొందుకోలేదు, ఆయన భౌతిక దేహాన్ని క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులే వచ్చి తస్కరించారు, కావున ఆయన యొక్క శరీరం మాకు కనపడటలేదు అని ఆ యూద మతాచార పెద్దలు ఆ సైనికులను ఒప్పించి ఆ రాజు దగ్గర మాట్లాడలాగిన చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మరి ఇంకను యూదులలో ఈ వదంతే తిరుగుతూ ఉంది. క్రీస్తు ప్రభు నిజంగా సజీవులోంచి లెగవలేదని వారి యొక్క శిష్యులే వచ్చి 3వ దినమున తన యొక్క శరీరాన్ని తస్కరించారని మరి ఆ వదంతితోనే వారింకను జీవిస్తున్నారు. కనుక క్రీస్తు ప్రభువుని వారింకను నమ్మటలేదు. ఆయన యొక్క పునరుత్థాన శక్తిని వారు మరి తన యొక్క జీవితంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ప్రియమైన బిడ్డలారా, కానీ సత్యం స్వతంత్రులను చేసినట్లుగా సత్యాన్ని ఎంత కప్పిపుచ్చాలనుకున్నా అది ఎవరికి సాధ్యం కాదు. ప్రియమైన బిడ్డ, అది ఎవరికి సాధ్యం కాదు. సత్యం ఎప్పుడూ కూడా విజయాన్ని పొందుకుంటుంది. అదే విధముగా ఈనాడు అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో క్రైస్తవత్వం బోధింపబడుతుందంటే కేవలం క్రీస్తు ఉత్థానాడు, క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యాడు అనే ఆ విషయాన్ని బట్టే మరి క్రైస్తవత్వం పునరుత్థాన శక్తి యొక్క మహిమ ద్వారానే క్రైస్తవత్వం వ్యాప్తి చెంది ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ దేవుణ్ణి మరి ప్రకటిస్తూ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మరి 23 నుంచి మనం చదివితే ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసు మీరు న్యాయరాహితులు చేతుగుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక మరణము ఆయన్ని బంధించి ఉండుట అది అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి దేవుడు క్రీస్తు ప్రభుని యొక్క మరణ వేదనలు ఆయనకున్న గాయములన్నీ కూడా మాన్పివేసి ఆయనను మృతులలో నుండి లేపెను. ఆయనను ఆ సమాధిలో నుంచి సజీవుడిగా లేపెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మరి ఎంతో చక్కగా మరి అపోస్తులకు మరి వారి యొక్క అనుచరులకు లూకా రాస్తున్నాడు. వారి క్రియలన్నీ కూడా ఇదిగో వీటి విధముగా ఉన్నాయి, మీ విశ్వాసము కూడా ఈ విధముగా బలపరుచుకోండి. క్రీస్తు ప్రభుని యొక్క మరణ పునరుత్థానం పైన క్రైస్తవత్వం అనేది నెలకొల్పబడినది, కానీ అసత్యము పైన, కల్పితాలపైన, అవాస్తవాలపైన క్రైస్తవత్వం నెలకొల్పబడలేదు అని మరి ఎంతో చక్కగా మరి అపోస్తుల కార్యంలో లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ విశ్వాసాన్ని మనం గ్రహించుకోగలుగుతున్నామా? పునరుత్థాన శక్తితో మన జీవితాలను నింపుకోగలుగుతున్నామా? ఆయన పునరుత్థానం అయిన తర్వాత మరి 50 రోజులు శిష్యులతో నడుస్తూ ఉన్నాడు. మరలా ఆయన వారిలో తిరుగుతున్నారు, సంచరిస్తున్నాడు. గలిలయలో తిరుగుతున్నాడు, యెరూషలేము పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. కానీ కొంతమంది ఇంకనూ ఆ ప్రభువుని యొక్క ప్రత్యక్షతను గమనించుకోలేకపోతున్నారు. ఆయన సజీవుడై తిరుగుతున్నా కానీ ఆయన యొక్క ప్రత్యక్షత ఎవరు దాన్ని స్వీకరించుకోలేకపోతున్నారు. ఆయన చనిపోయిందే చూశారు, ఆయన సమాధిలో చేయబడిందే చూశారు, కానీ ఆయన పునరుత్థానుడై మరలా మన మధ్యలో తిరుగుతున్నాడని చాలామంది దాన్ని గ్రహించుకోలేకపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇంకనూ మనం అటువంటి అవిశ్వాసుల్లో ఒకరిగా ఉన్నామా? ఆ ప్రభువు మనలో జీవిస్తున్నాడు. అదే కదా ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన నీలో ప్రత్యక్షమై ఉన్నాడు, ఆయన నీలో జీవిస్తున్నాడు, ఆయన యొక్క ఊపిరి నీలో ఉంది కనుక ఆయన ఊపిరికి అనుసారముగా నువ్వు జీవింపగలుగుతున్నావు. ఆయన ఊపిరి నీలో ఉందంటే ఆయన నీలో ఉన్నాడని అర్థం. ఆ పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడు అంటే
నీవు కూడా అన్ని రోగాలను ఆ ప్రభు పేరిట నయం చేసుకోగలవాడు. ఆ ప్రభు పేరిట నువ్వు అన్నిటినీ కూడా శాసించగలవు. ఆ పునరుత్థాన శక్తి యేసు ప్రభుని యొక్క పేరిట నువ్వన్నీ కూడా సాధించుకోగలవు ప్రజల బిడ్డలారా. మరి అట్టి విధముగా ఆ పునరుత్థాన శక్తి మనలో ఉన్నదా? ఆ ప్రభుని యొక్క మరి నామస్మరణ నిత్యము మన నాలుకలమైన మరి ఉన్నదా? లేకపోతే మనం ఏదో నాంసే వాసే అన్నట్లుగా, పేరుకు క్రైస్తవ అన్నట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా ప్రియమైన బిడ్డలారా? ఈనాడు మరి అటువంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నట్లయితే మనం ఆ ప్రభుని అడుగుదాం. ప్రభు అనే పునరుత్థాన శక్తితో నీవు నాలో ప్రత్యక్షమయ్యి నీ ప్రత్యక్షతను ఇతరులకు చూపించలాగన నన్ను నడిపించుమంటూ ఈ యొక్క దేవుబలి పూజలో వేడుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మమును పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతతో అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత తెలియచేయుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొంది బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దయచేయును. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవములు పునరుత్థానము మాయను. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధం నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనోసు జ్ఞాపం రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచయం చేయటకు పాత్రలుగా చేసినకు నీకు వందనం తెలుపుచున్నాము.
క్రీస్తు శరీరక్తమందు పాలువర్గమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్తాన మా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరములు చనిపోయిన వారినందరూ నీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో బాగున్న దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్మ శోధనను ప్రవేశింపనివ్వక అన్ని కీడులను రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీద రాజ్యము, మీద అధికారము, మీద మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రుని కాను, కానీ ఒక మాట పలికిన నాకు నా స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ ఏరియా. మన కేంద్రాన్ని చుట్టి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. కానీ విశ్వాసంతో క్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ అన్యులకు ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఇటుకు బట్టి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. కావున మీ అందరూ మా కోసం ప్రార్థన చేసి మీ యొక్క చేయూతను అందించవలసిందిగా కోరుకొనుచున్నాము. అదేవిధముగా మీకు ఎటువంటి ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్నవారు, కౌన్సిలింగ్ కావాలదలుచుకున్నవారు కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసం మీకోసం మేము సహాయం చేస్తాం. దయచేసి మరి సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ టెలికాస్ట్ కోసం మరి స్పాన్సర్ చేయదలుచుకున్న వారు చేయండి. ఎందుకంటే మరి అనేకమైన ఖర్చులతో ఇక కార్యక్రమాలని మనం టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరిచ్చే చేయొత్తున మరి ఎంతోమంది విశ్వాసాలను ముందుకు నడిపించడానికి ఆస్కారంగా ఉంటుంది. భక్తి విశ్వాసాలతో కళ్ళు మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.
ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్య వాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించు మేము నీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యముల ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదినాభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గంలో మమ్ము నడిపించునుగాక. నీవు నీ మితము లేని దానములకు మేము అర్హులదము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోను దూరుగాక, మీ ఆత్మతోనూ నురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసు